హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా శ్వేతతో. సాధారణంగా పుట్టినరోజు అయితే మీరేం చేస్తారు? పొద్దున్నే లేచి తల స్నానం చేసి గుడికెళ్ళి రకరకాల పిండి వంటలు చేసి లంచ్ కోసం సాయంత్రం చిన్న సెలబ్రేషన్ చేసుకొని డిన్నర్కి బయటికి వెళ్తాం. మా ఇంట్లో కూడా ఇంచుమించు అంతే. అంటే సెలబ్రేషన్ వరకు కథ అలాగే నడిచింది కానీ ఆ తర్వాత మొదలైంది అసలైన ట్విస్ట్. మా ఆయన సర్ప్రైజ్ అని చెప్పి పెద్ద షాకే ఇచ్చారు. డిన్నర్కి బయటికి వెళ్దాం రండి అని చెప్తే దయ్యాలతో అపాయింట్మెంట్ బుక్ చేశారు. ఏమన్నా అడిగితే, రోజు నేనే దెయ్యంతోని సావాసం చెయ్యాలా? ఈరోజు నువ్వు కూడా ఆ ఎక్స్‌పీరియన్స్ పొందు" అని చెప్పి దెయ్యాల కొంపకి తీసుకెళ్లారు. ఇది చెన్నై అన్నానగర్‌లో ఉన్న ఇండియాస్ ఫస్ట్ హాంటెడ్ థీమ్ రెస్టారెంట్. అన్ని దెయ్యాల సినిమాలు మిక్సీలో ఏస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక్కడ. అమ్మాయిలు ఎక్కడ చూసినా ఈ అద్దాల్ని వదిలిపెట్టరు కదా! ఆ పొరపాటు మాత్రం ఇక్కడ చేయకండి. ఎక్కడి నుంచి ఏ దెయ్యం ఊడిపడుతుందో చెప్పలేం. ఇక్కడిక్కడే అరుంధతి సినిమాలో పశుపతి ఇంకా బంధించి ఉన్నాడు. రారాయ్ నాతోని సెల్ఫీ దిగరోయ్ అని ఈ పిల్ల దెయ్యం చెప్తోంది. ఈ దెయ్యాలని చూసి నా పొట్టలో నా ఎలకలు కూడా భయపడ్డాయి. రండి వాటి కోసం ఒక బిర్యానీ పొట్టలో పడేద్దాం. ఏంటి బిర్యానీనా? మీరందరు బిర్యానీ తింటారు నాకేమీ లేదా అని చెప్పి ఈ దెయ్యం అలిగి కూర్చుంది ఇక్కడ. వామ్మో ఎంత భయంకరంగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి పస్తుగా ఉందో. ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని డోర్ మీద ఉన్న యానబెల్ బొమ్మ చెప్తోంది. ఏ రిస్క్ తీసుకోకపోతే లైఫ్ లో మిగిలేది రస్కే అని చెప్పేసి నేను కూడా దయ్యాల్ని దాటుకొని ఒక చోటు చూసుకొని సెటిల్ అయిపోయా. ఇంకా హమ్మయ్య! అని కూర్చొని ఊపిరి పీల్చానో లేదో, వామ్మో! అదేంటి? ఈ దెయ్యం పాపం చెన్నై ఎండలకి ఉక్కిరిబిక్కిరైపోయి కాలు బయట పెట్టేసింది. ఊరికినే కాలు బయట పెడితే ఏం సరిపోతుంది? ఇలా వేలాడదీస్తే పోలే అని ఎవరికో ఐడియా వచ్చి వేలాడదీసినట్టున్నారు. ఈ దెయ్యం అయితే అచ్చు నేను చదివిన స్కూల్లో ప్రిన్సిపల్ మేడం లాగా ఉంది. ఈ దెయ్యాలన్నిటికన్నా మా ప్రిన్సిపల్ మేడం అంటేనే నాకు ఎక్కువ భయం. అందుకే ఎలాగైనా ఇక్కడి నుంచి పారిపోయి వేరే చోట సెటిల్ అయిపోవాలని డిసైడ్ అయిపోయా. ఈ ప్రిన్సిపల్ మేడం నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను వదిలేటట్లేదు బాబోయ్. ఇంక సరదాగా వీడియో కోసం మా పిల్లల్ని భయపడుతున్నట్టు నటించమంటే ఏకంగా జీవించేశారు చూడండి. సరే మొత్తానికి మ్యాటర్కి వద్దాం. ఇక్కడ ఫుడ్ విషయం వచ్చేసరికి బఫే ఉంది, యాజ్ వెల్ యాజ్ ఎలకాట్ కూడా చూస్ చేసుకోవచ్చు. మేమైతే ఎలకాట్ ఆప్షనే చూస్ చేసుకున్నాం. ఎందుకంటే బడ్జెట్ పద్మనాభంకి మారు పేరే మా ఆయన. మెన్యూ మొత్తం తిప్పేస్తే అన్ని ఐటమ్స్ పేరు దయ్యాల పేర్లే. సరే నచ్చిన 4 డిషెస్కి ఆర్డర్ ఇచ్చేసి అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయాం. దాంట్లోంచి దయ్యం వస్తుంది ఇప్పుడు. ఇలా ఊరికి నేను మా అమ్మాయిని భయపడుతూ టైం పాస్ చేశాను. దయ్యం బయటకు వస్తుంది లేదా? దయ్యం ఉన్నావా? ఎస్ దయ్యం ఉందా? దయ్యాలు ఎన్ని దయ్యాలు ఉన్నాయి ఇక్కడ? ఏకంగా 3 దయ్యాలంట. ఎక్కడ దాక్కున్నాయో ఏంటో. ఇలా గోడల నిండా గోస్ట్ స్టోరీస్ రాసి పెట్టారు. ఫుడ్ వచ్చే వరకు ఖాళీగా కూర్చోకుండా అవన్నీ చదువుకొని టైం పాస్ చేసుకోవచ్చు. అలా చదువుతూ ఉండగా మా ఫుడ్ వచ్చేసింది. స్టార్టింగ్ విత్ స్పైసీ మష్రూమ్ సూప్. ఈ సూప్ ఎంత ఘాటుగా ఉందంటే మనకేమైనా జలుబు దగ్గు ఉంటే దయ్యం మాయమైపోయినట్టు ఈ సూప్ తాగాక మన ఒంట్లోంచి జలుబు దగ్గు కూడా వెంటనే మాయమైపోతాయి. స్టార్టర్స్ కోసం హారర్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చాము. ఇంకా దాని తర్వాత మెయిన్ కోర్స్ కోసం చపాతీ, కడాయి పన్నీర్, ఇంకా బిర్యానీ. వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇస్తే ఫస్ట్ భయపడిపోయాం. వాడు ఏ చికెన్ బిర్యానీయో, మటన్ బిర్యానీ ఇచ్చాడని. కానీ తర్వాత అడిగితే అది జాక్ ఫ్రూట్ బిర్యానీ అంట. ఈ జాక్ ఫ్రూట్ బిర్యానీ నేను తినడం అయితే ఫస్ట్ టైము. మీరు ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి. నాకైతే అసలు దాన్ని ఎలా తినాలో కూడా అర్థం కాలేదు. ఏ పార్ట్ తినాలి, ఏ పార్ట్ వదిలేయాలి అనే ఆలోచనతోనే సతమతం అయిపోయాను. మేమంటే ఏదో ఒకేషన్ అని చెప్పి వచ్చాం గానీ, ఈ దయ్యాల రెస్టారెంట్‌కి చూడండి జనాలెంత కుప్పలు తిప్పలుగా వచ్చేసారో. అక్కడ చూస్తుంటే లైట్స్ ఆఫ్ చేయబోతున్నారు. వామ్మో! శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. డోర్ తెరుచుకొని దూరిపోయింది గానీ, దెయ్యం దగ్గరికి రాకూడదని దేవుడిని గట్టిగా వేడుకుంటున్నాం. అయినా దీనికిచ్చిన ఎలివేషన్ చూస్తుంటే ఈ దెయ్యం ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుంది.
సో, దెయ్యం సడన్ ఎంట్రీ ఇచ్చినందుకు మా డిన్నర్ ఎక్స్‌పీరియన్స్ వేరే లెవెల్‌కెళ్ళిపోయింది. నువ్వు ఈ అన్యాయాన్ని నేను చూస్తూ ఊరుకోలేను. ఎలాగైనా పోలీసులకి ఫోను చేసి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి మా అమ్మాయి పోలీసులకి ఫోను కొడుతోంది చూడండి. ఊరికేనే ఫన్ కోసం అక్కడ ఉన్న ప్రాప్స్ అన్నిటిని యూజ్ చేస్తాం. సో, ఈ వీడియో చూసి మీరు కూడా థ్రిల్లింగ్‌గా ఫీల్ అయ్యుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని తిరిగి కలుద్దాం. అంటిల్ దెన్ ఇట్స్ మీ శ్వేత సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హాంటెడ్ రెస్టారెంట్.